హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమో విష్ణు పాదాయ కృష్ణ కృష్ణ భూతలే శ్రీమతి భక్తి వేదంత స్వామి నిత్యనామే నామస్తే సరస్వతి గౌరవాన్ని ప్రచారాన్ని నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశాన్ని జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే జై శ్రీకృష్ణ పరమాత్మకి జై. సో ఇది వచ్చేసి రామాలయం చెప్పాను కదా ఇంకో వీడియోలో, ఇది సిరాల్లో రామాలయం బీచ్ దగ్గర రామాలయం చూడొచ్చు, మీరు దర్శనం చేసుకోవచ్చు. చాలా విశాలమైన ప్రదేశం, చాలా పెద్ద ప్రాంగణం ఉంది. సో చుట్టూ ప్రదక్షిణ చేసి మీరు కాలు చేతులు కట్టుకుని చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ బోరింగ్ ఉంటుంది చూడొచ్చు మీరు. అక్కడ బోరింగ్ ఉంటుంది, అది బోరింగ్ ప్లేస్, బోరింగ్ పాయింట్ కొంచెం దగ్గరికి చూపిస్తాను. ముందు పక్క మీకు ఎదురుగా ఈ గుడి గర్భగుడికి ఎదురుగానే మీకు ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, చిన్నది విగ్రహం ఉంటుంది. సో దర్శనం చేసుకోవచ్చు. సో నా సైకిల్ ఇక్కడ పెట్టేసుకున్నాను, నా సైకిల్ లగేజ్ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. ఈయన మనం పడుకున్నాను, ఈ ప్లేస్ నేను పడుకున్నాను. సో బస్ చేశాను. సో ఏదైనా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇబ్బంది లేదు, కరెంట్ ఉంది. సో స్విచ్ బోర్డ్స్ అన్నీ ఉన్నాయి. సో చాలా చక్కగా ఉంది. ఇక్కడ నాగదేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. సో అక్కడ మీరు దండం పెట్టుకోవచ్చు, నాగదేవతల విగ్రహాలు. సో ఇక్కడ వచ్చేసి మీరు రావాలంటే దర్శనం చేసుకుంటే ముందు గేట్ దగ్గర నుంచి ముఖద్వారం నుంచి వచ్చేసి అక్కడ బోరింగ్ ఉంటుంది. సో బోరింగ్ కొట్టేసుకుని మీరు కాళ్ళు చేతులు కట్టుకుని వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అది అక్కడ ఎదురుగా మీకు కనిపిస్తుంది హనుమాన్ విగ్రహం పెద్దది ఉంది. సుమారుగా 4 అడుగులు దాకా ఉండొచ్చు, 30-40 అడుగులు ఉండొచ్చు. చాలా పెద్ద, అది కూడా మనం దర్శించుకున్నాను. అది చూడొచ్చు మీరు. ఈ విషయం వర్షం పడుతుంది, సొంత దర్శనం చూడొచ్చు. సో వర్షాకాలం కదా, వర్షం పడుతూనే ఉంటుంది. ధ్వజస్తంభం, సో ధ్వజస్తంభం దగ్గర మీరు కాలు చేతులు కట్టుకుని ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ధ్వజస్తంభం మొక్కి నమస్కరించుకొని తర్వాత మీరు లోపలికి వెళ్ళచ్చు. అట్లే ఆంజనేయ స్వామి కూడా మీరు మొక్కుని లోపలికి వెళ్ళచ్చు. చూడవచ్చు, ఇది విషయం అత్యద్భుతంగా ఉంటుంది. సో దేవస్థానం చక్కగా ఉంటుంది. సో ఇది చాలా పురాతన ఉంది. ఈ మధ్య కట్టినట్టుంటారు, ఒక 10-15 సంవత్సరాలు ఉంటుంది. దీనికి చరిత్ర అడిగే చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేను అది కనుక్కొని ఇంకొక వీడియోలో మీకు తెలియజేస్తాను. అది సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం, నాగదేవతల విగ్రహం. ఇది ఇటుపక్క ఒక గేట్ ఉంది, మీకు ఇటుపక్క 2 గేట్లు ఉన్నాయి, 2 ముఖ ద్వారాలు ఉన్నాయి. సో ఇది ఒకటి నుంచి మెయిన్ గేటు, ఇది విషయం. సో ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి దేవాలయం చూడొచ్చు. నిర్మల దాత నిర్మించిన దాత వచ్చి శ్రీ మద్దాల వేణుగోపాలరావు వచ్చారు. సో దాతలు కూడా సహకరిస్తుంటారు, చూడొచ్చు. స్వామిని దర్శనం చేసుకోండి. శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ, ఓం నమో ఆంజనేయ. ఆంజనేయ స్వామి చూడొచ్చు మీరు, చాలా చక్కగా అద్భుతంగా ఉన్నారు. రోజు తన పూజలు కూడా జరుగుతుంటాయి. ఈ మధ్య చాలామంది భక్తులు తక్కువ వస్తున్నారు తప్ప పూజలు జరుగుతుంటాయి. రోజు గ్రామ ప్రజలు వచ్చి పూజ చేస్తుంటారు అనుకుంటాను నేను. లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఉన్నాయో నాకు కూడా తెలియదు. ఇష్యూస్ ఉన్నా కూడా కొన్ని గ్రామ ప్రజలకు ఇష్యూస్ ఉన్న అప్పుడు ఈ పూజలు చేసేదానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో త్వరలో నేను బాగా అంగరంగ వైభవంగా ఏదైనా పండుగలు చేస్తారు, నేను అదే అనుకుంటున్నాను. ఇది విషయం. ఇది నా సైకిల్ ఇక్కడ పెట్టేసుకున్నాను. సో లగేజ్ అక్కడ అటుకుంటుంది, లగేజ్ అక్కడ ఉంటుంది. చాలా బాగుంది, చక్కగా ఉంది, మొత్తం బాగా నీట్గా చూడవచ్చు. అది విషయం. ఒక 2 వేస్తాను గుడి ప్రదక్షిణ. 3 రౌండ్స్ వేసుకోండి, మినిమం 3 రౌండ్స్ తిరగండి, బాగుంటుంది. నేను టాయిలెట్స్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసుకుంటున్నాను, అది విషయం. సో ఇలా 4 గంటలు వెళ్ళేసి రెడీ అయినాను. రెడీ చేసి దర్శనం చేసుకుని వెళ్ళిపోతాను. సో వర్షం పడుతూనే ఉంటుంది అంతే. సో డ్రెస్ ఒకటి తడిసిపోతాను, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి. చూడొచ్చు అంటే పైన చెట్లు కూడా, గోపురానికి కూడా చెట్లు వేస్తున్నాయి. వెనక అట్లా పరిస్థితి. సో పట్టించుకోలేదేమో, అది వానాకాలాన్ని చెట్లన్నీ లేచినాయి. చూడొచ్చు, క్లోజ్అప్ చేస్తున్నాయి. చెట్లన్నీ వస్తున్నాయి, చెట్లు వేస్తున్నాయి మొత్తం. చెట్లు అంటే ఈ వానకి వర్షానికి ఎట్లా వాటర్ పడి ఎవరు పైకి ఎక్కి ఏమైనా చేస్తే పర్వాలేదు. చూడొచ్చు, పావురాలు కూడా పైన ఉన్నాయి.
స్వదేశం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 మాధవ రామ రామ హరే హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సో దండం పెట్టుకోండి. ఇక్కడ కూడా మీరు జంట నాగదేవతలు కూడా ఉన్నది విగ్రహం. సో ఈ నాగదేవతల యొక్క మండపం కూడా మీరు దర్శించుకోవచ్చు. అందరూ ఊరు గ్రామ ప్రజలు వచ్చేసి ఇక్కడికి ఈ గుడికి వచ్చేసి ఇక్కడ బోరింగ్ దగ్గర మంచినీళ్ళు పట్టుకుంటారు. మంచినీళ్ళు చాలా బాగుంటాయి, తీయగా ఉంటాయి. స్వదేశం ఇటు పక్కన మీరు చూడవచ్చు. సో చాలా విశాలమైన ప్రదేశం, చాలా పెద్ద పెద్ద ప్లేస్. రామాలయం బాగుంది, బాగా నచ్చింది. చూడవచ్చు మీరు విగ్రహాలు ఏమి ఉన్నాయి మొత్తం చూడవచ్చు చక్కగా. సో అంటే ఒక్కొక్కటి నేను సరిగ్గా చూపించకపోవచ్చు, మీరు కొద్దిగా గమనించుకోండి. వీడియో పాస్ చేసి చూడండి. బాగా చక్కగా ఉంటుంది విగ్రహాల పైన అంతా. సో అందరూ వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు, ఈ ఊరు గ్రామ ప్రజలు కానీ, వేరే జిల్లా నుంచి వచ్చేవాళ్ళు కానీ, వేరే రాష్ట్రం నుంచి వచ్చేవాళ్ళు కానీ ఈ రామాలయం బీచ్కి వచ్చి, చీరాల రామాలయం బీచ్కి వచ్చి తప్పకుండా ఈ రామాలయం దర్శించుకోండి. సో రాముని వారి కృపకి పాత్రలు కండి. ఈ రామాలయానికి ఎవరైనా నిర్మాణం కడప దర్శనం ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ యొక్క రామాలయానికి అభివృద్ధికి పాటుపడండి. అమ్మా ఇక్కడ వచ్చేసి బ్రహ్మాండంగా జరుగుతుంది, కానీ కొద్దిగా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేసుకుంటారు. ఊరి గ్రామస్తులందరూ కలిసి బాగా చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఈ శ్రీరామనవమి, ఉగాది పండుగ ఇలాంటి వచ్చినప్పుడు పండుగలు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఇక రామాలయంలో అన్నీ కోదండ రామాలయం కానీ, రామాలయం దేవస్థానం ఎలా జరుగుతుందో అలా ఇక్కడ జరుగుతుంది. కానీ కొద్దిగా కల్పించుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. గ్రామ పెద్దలందరూ కలిసి బాగా చక్కగా ఉంటుంది. ఈ రామాలయం మాత్రం టెంపుల్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది, చక్కగా కట్టారు, అత్యద్భుతంగా ఉంది. సో అందరూ వచ్చి దర్శించుకోండి. సో మీరు మొక్కుబడిగానే వచ్చి చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఎవరికైనా అన్నదానం చేయాలనుకున్నారో ఇక్కడికి వచ్చేసి పూజా కార్యక్రమాలు చేసేసుకొని ఒక పండితులను పిలిపించుకొని మీరు పూజా కార్యక్రమం చేసుకోవచ్చు. కానీ అది ఊరి యొక్క ఈ యొక్క ఈ యొక్క దేవస్థానం యొక్క కమిటీ మెంబర్స్ ఉన్నారు, దేవస్థానం యొక్క ధర్మకర్తలు ఎవరు ఉన్నారు, ఈ ఊరు గ్రామ పెద్దలను కలిసి మీరు మీకు ఏదైనా చేయాలనుకుంటే ఈ కార్యక్రమం చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది భగవద్గీతలో మనకు శ్రీకృష్ణుడు రథసారథుల మీద ఎట్లుందో చూడండి. రథసారథి శ్రీకృష్ణుడు కూర్చొని రథసారథిగా ఉండడం, అర్జునుడు ఉండడం అన్నీ ఉంటుంది. ఇక్కడ ఒక మంచి విగ్రహంలాగా ఉంది, నాకు నచ్చింది, బాగుంది. సో మహాభారత యుద్ధంలో రథం ఎట్లుంటుందో, సో అర్జునుడు కూర్చోవడం లోపల చూడవచ్చు మీరు, అక్కడ కనిపిస్తుంది మీకు. ఓకే. సో ఇటుపక్క కృష్ణుడు, అటు లోపల అర్జునుడు కనిపించాడు. ఓకే. ఇటుపక్క కృష్ణుడు రథసారథిగా ఉంటాడు, అర్జునుడు వచ్చేసి రథంలో కూర్చుంటాడు, పైన ఆంజనేయ స్వామి ఉంటాడు. సో చక్కగా అంటే గుర్రాలు ఉంటాయి ఇటుపక్క, మొత్తం అటుపక్క చూడవచ్చు. సో అద్భుతంగా ఉంది, అత్యద్భుతంగా ఉంటుంది. సో అది బోరింగ్ పాయింట్. సో మంచినీళ్ళు కూడా తాగొచ్చు, స్నానం చేయొచ్చు. అది ధ్వజస్తంభం ఇది ఫ్రంట్ సైడ్, ఇది అది విషయం అండి. మీరు తప్పకుండా అందరూ వచ్చి దర్శించుకోండి. రామాలయం బీచ్కి వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఊరు గ్రామ ప్రజలు కానీ, ఊరు గ్రామ ప్రజలు అందరూ కలిసి మీరు అన్నదాన కార్యక్రమం చేసుకోవచ్చు, పూజా కార్యక్రమం చేసుకుని అది కూడా ఊరి యొక్క ప్రజల యొక్క సహకారంతో, ఊరి ప్రజల యొక్క అండదండలతో, ప్రజల యొక్క పర్మిషన్తో మీరు చేయండి. ఈ యొక్క ఈ రామాలయం యొక్క దేవస్థానానికి ఎవరైతే కమిటీ పెద్దలు ఉంటారో, కమిటీ మేనేజ్మెంట్ ఉంటుందో, ఈ యొక్క ధర్మకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని మీరు ఏదైనా చేయాలనుకున్న కార్యక్రమాలు చేయండి. వాళ్ళ పర్మిషన్ లేకుండా మీరు ఏది చేయొద్దు, అది దయచేసి అర్థం. కానీ మీరు జనరల్గా వచ్చినప్పుడు మీరు ఒకరు కానీ ఇద్దరు కానీ వచ్చేప్పుడు, ఫ్యామిలీతో వచ్చినప్పుడు దర్శించుకుని వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. సో అది విషయం. నాకు ఇంకా అంతకంటే ఏం తెలియదు. మీరు తప్పకుండా మీరు ఈ యొక్క దేవస్థానానికి ఏదైనా చేయాలన్నా మీరు ఈ ఊరు గ్రామ పెద్దలను కలిసి మీరు వాళ్ళు చెప్పినట్టు చేసుకోవాల్సి వస్తుంది. సో అది విషయం. సో కానీ ఈ యొక్క దేవస్థానానికి అభివృద్ధి చేయడానికి నేను కోరుతున్నాను నా తరఫున. సో ఈ గుడి తరఫున, ఈ గ్రామ ప్రజల తరఫున, సో ఈ దేవస్థానానికి ఏదైతే దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యం ఉంటుందో వాళ్ళ తరఫున కూడా నేను కోరుకుంటున్నాను. సో ఈ గుడిని అభివృద్ధి చేయడానికి, ఏదైనా అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి, ఏదైనా పండుగలు పబ్బాలకు కార్యక్రమం నిర్వహించాలన్నా, సో ఈ అంటే ఏకాదశి కార్యక్రమాలు వస్తుంటాయి కదా, మంచి రోజులు, సో శుభకార్యములు, శుభదినాలు వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఈ ఊరు గ్రామ పెద్దలను కలిసి వాళ్ళకి మీరు ఇవ్వాలనుకుంటే ఏదైనా వస్తు రూపైనా కానీ, ధన రూపైనా కానీ,
ఏదైనా బంగారు వెండి ఏదైనా ఇతర కార్యక్రమాలకి అన్నదాన కార్యక్రమాలకి ఇవ్వాలంటే తప్పకుండా వాళ్ళకి కలిసి వాళ్ళకి ఇచ్చి మీరు రసీదు తీసుకోండి. లేకపోతే ఇది ఎలా ప్రొసీజర్ ఉంటుందో ఆ ప్రొసీజర్ ప్రకారం మీరు ఫాలో అయ్యి మీరు వివరాలు ఇవ్వచ్చు. లేకపోతే హుండీలైనా మీరు హుండీలైనా మీరు ఇవ్వచ్చు. హుండీలైనా దానం తీసి వెళ్ళచ్చు. అది మీ ఇష్టం. అది. సో ఈ గ్రామం ఎప్పుడు కట్టింది ఏంటి అనేది చూడొచ్చు. ధ్వజస్తంభం ముందుగానే ఉంటుంది. ఆంజనేయ స్వామి గుడి వెనక రాసినారు, చూడొచ్చు మీరు. సో మీరు వీడియో పాస్ చేసుకొని చూసుకోండి. సో వీళ్ళంతా ఈ యొక్క గుడికి దాతలు అనమాట. సో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం చూడవచ్చు. ఇంతకుముందు చెప్పిన రామాలయంలోనే. సో అసలైన పేరు ఈ యొక్క గుడికి అసలు పేరు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం, రామాపురం, వేటపాలెం మండలం. నూతన ధ్వజ దండ ప్రతిష్టా మహోత్సవంకు విరాళములు ఇచ్చిన దాతలు ఉంటాయి. రామాపురం, వేటపాలెం నూతన ధ్వజ దండ ప్రతిష్టా మహోత్సవంకు విరాళములు ఇచ్చిన దాతలు. సో వీళ్ళందరూ పేర్లు మీరు చదువుకొని వీడియో పాస్ చేసి పేరు చదువుకుని ఎవరెవరైతే దాతలు సహకరించారో ఈ గుడికి, ఈ దేవస్థానానికి మీరు చూసుకోవచ్చు. సో వీరందరినీ మీరు కన్సల్ట్ కావచ్చు. సో ఈ శిలని ఈ యొక్క అక్షరాన్ని చెక్కినటువంటి మండలు చెక్కినటువంటి వాళ్ళ యొక్క షాప్ వచ్చేసి శ్రీ బాలాజీ ఆర్ట్స్, ముంతావారి పెయింటర్, చీరాల. మీరు చూసుకోవచ్చు. సెల్ నెంబర్ కొడితే 9848560872. ఇలాంటి ఏదైనా మీరు గుడికి సంబంధించినట్టు కానీ ఏదైనా పేర్లు కానీ చెక్కాలన్నా, ఏదైనా బొమ్మలు చెక్కాలన్నా ఒక గ్రానైట్ బండల మీద అట్లా అంటే వాళ్ళని సంప్రదించండి. సో మిగతా ఇక్కడ వచ్చినట్టు దాతలు గొప్పవాళ్ళు. సో వాళ్ళ పేరు నేను చదవలేకపోతున్నాను. సో ఒక 5 పేర్లు చదువుతాను మొదట్లో. సో శ్రీ సున్నపు నాగేశ్వర గారు 10,116, శ్రీ సున్నపు సమాధి గారు 5,000 రూపాయలు, శ్రీ ఆవల కొండయ్య గారు 2,500, శ్రీ కాటంగారి వెంకటేశ్వర గారు 2,500, శ్రీ సున్నపు లక్ష్మీ గారు 2,616. మిగతా వాళ్ళందరూ మీరు పేర్లు పాస్ చేసి చదువుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఎంత ఇచ్చిన దాతలు నూతన ధ్వజ దండ ప్రతిష్టా మహోత్సవంకు విరాళించిన దాతలు. ఇప్పుడంటే సుమారుగా తేదీ వచ్చేసి 10/8/2016 2016లో ఉంది. ఇది ఇచ్చారు తేదీ 2016 రాశారు. ఇక్కడ డేట్ చూడవచ్చు మీరు. సో వీళ్ళు పెద్ద అమౌంట్ శ్రీ డాక్టర్ భవానీ ప్రసాద్ గారు, డాక్టర్ బాబురావు గారు 3 లక్షలు, ఎం రఘునాథ్ వాళ్ళిద్దరు కలిపి 3 లక్షలు, తర్వాత శ్రీ ఎం రఘునాథ్ గారు 1,50,000, శ్రీ డాక్టర్ దప్పలపూడి దశరథ రామయ్య గారు 1,00,000 రూపాయలు. ఇట్లా అందరూ ఇచ్చారు. శ్రీ పొన్నాడ నాగరాజు గారు కూడా కలిపి. అది విషయం. చూడొచ్చు. రకరకాల అమౌంట్ ఉంటాయి. మీతో పేర్లు చదవలేదని మీరు బాధపడద్దు. సో దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియో లెంగ్త్ పెరిగిపోతే నేను అందరి పేర్లు చదవట్లేదు. మీరు చదువుకుని వీడియో పాస్ చేసి ఎవరైతే వీడియో చూస్తారో ఈ యొక్క టెంపుల్ వీడియోస్ దయచేసి భక్తులందరూ గమనించి ప్రార్థన. రామాపురం వేటమ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నూతన జీవ దండ ప్రతిష్టా మహోత్సవంకు విరాళం ఇచ్చిన దాతలు వీళ్ళు ఇక్కడ. సో 1,116, 5,000, 5,116, 2,116, 2,1216, 2,016, 2,500, రకరకాల 10,116, 5,000. సో 3 లక్షలు, 1,50,000 రకరకాల అమౌంట్ ఇచ్చారు. చూసుకోవచ్చు. వీడియో ప్రాసెస్ చూసుకోండి. ఇది ఇట్లా మీరు కూడా ఈ యొక్క గుడికి విరాళాల వలన ఇవ్వచ్చు. అన్నదాన కార్యక్రమానికి, గుడి అభివృద్ధికి, గుడి నిర్మాణానికి ఇవ్వచ్చు. చక్కగా అది ఊరి యొక్క పెద్దల యొక్క అనుమతితో చేయండి, ఊరి యొక్క పెద్దల పర్మిషన్తో చేయండి. సో వాళ్ళని కలిసి మీరు ఎవరైనా ఇవ్వాలని విరాళాలు ఇచ్చి రసీదు తీసుకోవచ్చు. అదేంటి విషయం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే. సో చుట్టూరు ఎటువంటి పొజిషన్ ప్రజెంట్. సో ఇటు పక్క ముందు పక్క చూడండి కొద్దిగా అన్ని పెయింట్ అంతా ఊడిపోయింది. సో ఈ పెయింట్ అంతా వేయించుకోవచ్చు. మళ్ళీ ఇటువంటి పెయింటింగ్ వర్క్కి మీరు ఎంతో సహకరించవచ్చు. ఇంకా అత్యద్భుతంగా తయారవుతుంది మళ్ళీ ఈ యొక్క గుడి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చూస్తున్నప్పుడైనా దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్స్ జర్నీ లైఫ్ నా ఛానల్ పేరు. నా పేరు దేవరకొండ మురళీధర్, పొద్దుటూరు, కడప. టెంపుల్స్ జర్నీ లైఫ్ అంటే టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ, టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్, టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో అదేవిధంగా 3 ఛానల్ డివోషన్ నాలెడ్జ్, హిందూ డివోషన్ నాలెడ్జ్ ఇన్ తెలుగు, హిందూ డివోషన్ నాలెడ్జ్ ఇన్ తెలుగు. సో ఈ 3 ఛానల్స్ సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ షేర్ చేయండి అందరికీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే. ఒకసారి మనం దర్శించుకుంటాం భగవంతుని కూడా. ఇంకోసారి శ్రీ సీతారామచంద్ర స్వామి చూడవచ్చు, దర్శించుకోండి ఫైనల్గా ఒకసారి.
సో చక్కగా అద్భుతంగా ఉంటుంది, అత్యద్భుతంగా ఉంటుంది. సో అన్నీ ఇది లోపల గేట్ తాళం వేశారు. సో మనం బయట నుంచి దర్శనం చేసుకోవాలంటే, సో మీరు ఎప్పుడైనా ఏదైనా పూజా కార్యక్రమం అర్చనలు అభిషేకాలు ఏదైనా చేయించుకోవాలన్నా ఈ యొక్క రామాయణం చేయించుకోండి. గుడి యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో పూజారులు ఎవరైనా ఉంటే వాళ్ళని సంప్రదించి వాళ్ళందరితో మీరు చేయించుకోండి. మీరు పూజా పునస్కారాలు అర్చనల అభిషేకాలు పూజారి చేత చేయించుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ హరే రామ్ రామ్ హరే హరే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా బాగా, చాలా విశాలమైన ప్రదేశం నాకు నచ్చింది. సో ఐ లైక్ ఇట్. హరే కృష్ణ.